నకిలీ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ కేటుగాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంకు చెందిన మంద వెంకట కామేష్ వివిధ మ్యాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్ ద్వారా ధనికుడు, మంచి స్థిరాస్తులు ఉన్న వ్యక్తినని చూపిస్తూ మహిళలకు వలవేశాడు. వాట్సాప్ కాల్స్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని డబ్బులు కాజేశాడు. అయితే కాజేసిన డబ్బులను గోవాలో ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినోలో వినియోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. అయితే సైబరాబాద్ పోలీసులు ఏదైతే నకిలీ మ్యాట్రిమోనీకి సంబంధించి అంటే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ ద్వారా మహిళలను మోసం చేస్తున్న హ్యాబిచువల్ మోసగాన్ని అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం సంబంధించిన వెంకట కామేష్ వివిధ మ్యాట్రిమోనీ యాప్లలో తాను ధనికుడు, అలాగే మంచి స్థిరాస్తులు ఉన్న వ్యక్తులను చూపిస్తూ ఫేక్ ప్రొఫైల్ సృష్టించాడు. అయితే పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ కాల్, ఇన్స్టాగ్రామ్ చాట్ ద్వారా పరిచయం పెంచుకొని భావోద్వేగ పూరితంగా మాట్లాడి నమ్మకం సంపాదించేవాడు. అయితే అనంతరం అత్యవసర అవసరాలు ఉన్నాయని నమ్మవారికి డబ్బులు పంపించాలని, క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇవ్వాలంటూ కూడా మోసం చేసినట్లయితే గుర్తించారు. మోసం సేకరించిన డబ్బును గోవాలో ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినోల కోసం వినియోగించినట్లు కూడా పోలీస్ దర్యాప్తులో తేలింది. అయితే నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 20 మ్యాట్రిమోనీ మోసాల కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ నిందితుడు ఎవరైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన మంద వెంకట కామేష్ ను పోలీసులు వెంటనే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే సైబర్ క్రైమ్ దాంట్లోని ఏదైతే ఇటు కేసు నమోదవడంతో కూడా పోలీసులు పూర్తి లోతైన దర్యాప్తు చేపట్టారు. లోతైన దర్యాప్తులో కూడా విస్తుపోయే విషయాలు ఒక్కోటి బయటకు వచ్చాయి. అయితే ఈ నిందితుడు ఎవరైతే ఈ వెంకట కామేష్ ఉన్నాడో అతనికి ముఖ్యంగా ఇటు బెట్టింగ్, క్యాష్ అలవాటు మాత్రం విపరీతంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే అవి ఆడేందుకు తన దగ్గర డబ్బు లేనప్పటికీ కూడా ఏదైతే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇలాగ అడ్డదారులు తొక్కినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మ్యాట్రిమోనీ ప్రొఫైల్లోని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తన ధనికుడు అంటూ కూడా ఏదైతే ఇటు అమ్మాయిలకు వల విసిరి వాళ్ళ ద్వారా అంటే మ్యాట్రిమోనీ ద్వారానే ఇటు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ సంపాదించడం, వాళ్ళకి టచ్ లోకి వెళ్ళి వాళ్ళతో విపరీతంగా మాట్లాడడం, ఆ తర్వాత ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం. అయితే ఇటు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ల ద్వారా చాలా మటుకు అమౌంట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అమౌంట్లు తీసుకున్న అన్ని కూడా ఇటు గోవాలోని క్యాసినో వీటిలోని అతను ఆడినట్లయితే తెలుస్తుంది. అయితే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులతో కేసు నమోదవడంతో కూడా నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.